హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇంతవరకు మా వీడియోస్ అన్నింటిని కూడా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు మనం చూసుకున్నట్టయితే ఎస్జిటి ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మార్క్స్ డిఎస్సి 2025 మెగా డిఎస్సి అని చెప్తాం. అయితే చాలా మంది మన వీడియోస్ కమెంట్స్ లోని సార్ నాకు 12 మార్క్స్ వచ్చే జాబ్ వస్తుందా, 12 మార్క్స్ వచ్చే జాబ్ వస్తుందా. అయితే ఒకటో మాట చెప్తున్నా, ఇది ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మాత్రమే. అంటే ప్రీవియస్ కట్ ఆఫ్ ఇంతకు ముందు యాక్చువల్ గా చెప్పాలంటే నార్మలైజేషన్ జరగకముందు ఒక స్కోర్ ఉన్నది, నార్మలైజేషన్ జరిగిన తర్వాత స్కోర్ అనేది అందరికీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి చాలా వరకు. అయితే కొంతమందికి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు. లాస్ అయిన వాళ్ళు అంటే వాళ్ళకి హాఫ్ మార్క్ వరకు లాస్ అయ్యారు. కానీ అక్కడ మనం హాఫ్ మార్కే లాస్ అయ్యారని మనం చెప్పుకున్నప్పటికీ ఒక్కొక్క షిఫ్ట్ వాళ్ళకి, అంటే ఇప్పుడు జూలై 1 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి 4 to 5 మార్క్స్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ జూలై 1 మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళకి 70 మార్క్స్ వచ్చాయి. అలాగే జూలై 1 ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి 68 మార్క్స్ వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటే ఈ జూలై ఇప్పుడు నార్మలైజేషన్ తర్వాత ఈ 70 వాళ్ళకి 69 అయిపోయి, ఈ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వాళ్ళకి 68 కాస్త 73కి వెళ్ళిపోయింది. అంటే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కల కంటే ఇప్పుడు హాఫ్ మార్కే కదా పోయింది, ఎందుకు మీరు అంత ఇబ్బంది పడుతున్నారనే మాటకి ఇక్కడ జవాబు మనం చూసుకున్నట్టయితే హాఫ్ మార్కే తగ్గిందంటే ఇక్కడ వీళ్ళు ఏకంగా 5 మార్కులు పెరిగారంటే ఇంచుమించుగా 6 మార్కుల డిఫరెన్స్ తోటి ఇక్కడ అట్టడి స్థానానికి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ ఇక్కడ మనం చూస్తున్నాం. సరే, ఇప్పుడు మనం కట్ ఆఫ్ విషయంలోకి వస్తే ముందుగా మనం పోస్టుల విషయాలు చూసుకోవాలి. పోస్టులు తగ్గట్టుగా కట్ ఆఫ్ ఉంటుందనే విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. అనంతపురం జిల్లాలోకి వస్తే ఓపెన్ లో మనకి 61 పోస్టులు ఉంటే టోటల్ గా 204 పోస్టులు ఉన్నాయి. ఇంకా చిత్తూరు జిల్లాకు వస్తే 359 పోస్టులు ఉంటే 978 టోటల్ పోస్టులు ఉన్నాయి. కడప జిల్లాకు వస్తే 103 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి, టోటల్ పోస్టులు 299 ఉన్నాయి. నెల్లూరు జిల్లాకు వచ్చేసరికి 42 పోస్టులు ఓపెన్ లో ఉంటే టోటల్ 117 పోస్టులు మాత్రమే ఉన్నాయి, తక్కువ పోస్టులు ఉన్నాయి నెల్లూరుకి వచ్చేసరికి. ప్రకాశం జిల్లాకు కూడా 41 పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉంటే 120 పోస్టులు టోటల్ పోస్టులు ఉన్నాయి. అలాగే కృష్ణా జిల్లాకు వచ్చేసరికి 201 ఓపెన్ కేటగిరీలో మంచి పోస్టులు ఉన్నాయి. అయితే టోటల్ పోస్టులు వచ్చేసరికి 547 అనమాట. నెక్స్ట్ గుంటూరుకు వచ్చేసరికి 188 ఓపెన్ లో ఉంటే 524 అనేవి టోటల్ పోస్టులు ఉన్నాయి. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి తూర్పుగోదావరి జిల్లా 166 ఓపెన్ లో ఉంటే 524 పోస్టులు అనేవి టోటల్ పోస్టులు ఉన్నాయి. అయితే ఇది నేను ఇంక్లూడింగ్ 104 ట్రైబల్ వెల్ఫేర్ కలిపి చెప్పుకొని వస్తాను, అయితే చూసుకోండి. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా 164 ఓపెన్ లో ఉంటే 434 అనేవి టోటల్ పోస్ట్ అని చూపిస్తున్నాయి. విశాఖపట్నం 188 అనేవి ఓపెన్ లో ఉంటే టోటల్ 574 అనేవి ఉన్నాయి. అంటే ఇంక్లూడింగ్ ట్రైబల్ వెల్ఫేర్ 335 కలుపుకొని మనం చెప్పుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ విజయనగరం వచ్చేసరికి 88 ఓపెన్ లో ఉంటే 278 టోటల్ పోస్టులు ఉన్నాయి. శ్రీకాకుళం ఓపెన్ లో 38 పోస్టులు ఉంటే టోటల్ గా 146 ట్రైబల్ వెల్ఫేర్ కలుపుకొని మనం చెప్పుకుంటున్నాం. నెక్స్ట్ కర్నూలు జిల్లాకు వచ్చేసరికి ఇవన్నీ మనం ఈజీగా చెప్పుకోవచ్చు. ఇందులో మళ్ళీ ఓపెన్ ఉంటుంది, లోకల్ ఉంటుంది, నాన్ లోకల్లో కూడా ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఓపెన్ కేటగిరీలో టోటల్ పోస్టులు 669 ఉన్నాయి. ఈ 669లోని 536 అనేవి ఓపెన్ లోకల్ వాళ్ళకైతే 133 పోస్టులు అనేవి నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. 133 పోస్టులు అనేవి నాన్ లోకల్ వాళ్ళకి ఇచ్చారు. ఇప్పుడు టోటల్ పోస్ట్ వివరాలు మనం చూసుకుంటే కర్నూలు జిల్లాలో 1817 పోస్టుల వరకు ఉన్నట్టున్నాయి. ఇప్పుడు మనం ఇటు కట్ ఆఫ్ గురించి ఒకసారి చూసుకుంటే ఇక్కడ 61 మనం మెయిన్ గా కట్ ఆఫ్ అనేది ఏ విధంగా చూసుకుంటే ఓపెన్ కట్ ఆఫ్ నుంచి, అంటే ఓపెన్ పోస్టులు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టే కట్ ఆఫ్ అనేది బేస్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ 61 పోస్టులు ఉన్నాయి కాబట్టి మనకి కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది. 78 నుంచి 80 మధ్యలో వరకు కూడా కట్ ఆఫ్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. రిజర్వేషన్స్ ఇంకా బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ అంటే ఈడబ్ల్యూఎస్ వరకు కూడా ఇంచుమించుగా 74+ మార్క్స్ వస్తే చాలు. అయితే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీసీసీ అనేది తక్కువ పోస్టులు ఉంటాయి కాబట్టి వాటికి కట్ ఆఫ్ కూడా చాలా తక్కువ ఉంటుంది. అంటే 60 మార్కులు వచ్చినా సరే జాబ్ రావడానికి ఆస్కారం ఉంటుంది. బీసీసీ గుర్తుపెట్టుకోండి, అంటే క్రిస్టియన్ మైనారిటీస్, రైట్. ఇంకా రెండో విషయంకి వచ్చేసరికి ఎస్సీలో కూడా గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నాయి. వాళ్ళు కూడా మనం ఇప్పుడు కట్ ఆఫ్స్ అనేవి మార్క్స్ నార్మలైజేషన్ లో పెరిగాయి కాబట్టి 68+ వరకు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే షెడ్యూల్ ట్రైబ్స్ కూడా మనం చూసుకుంటే 65+ మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే 65+ వస్తే ఇంకా సేఫ్ జోన్. ఇప్పుడు ఈ కట్ ఆఫ్స్ వారీగా వచ్చిన వాళ్ళకి 100% సేఫ్ జోన్ లో ఉన్నట్టే. సార్ మరి మాకు 57 వచ్చింది నాకు జాబ్ రాదా, 58 వచ్చింది నాకు జాబ్ రాదా అంటే నేను అలా చెప్పట్లేదు. గ్యారంటీ కూడా మీకు కూడా ఛాన్స్ 100% ఉంటుందమ్మా. అంటే 100% ఉంటుంది అని నేను ఎలా చెప్తాను, ఉండదని కూడా నేను ఎలా చెప్తాను. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, 58 మార్కులు వచ్చాను, 57 మార్కులు వచ్చా రాదు అని నేనైతే నేను చెప్పలేను. ఉంటుందని నేను ఎందుకు చెప్తున్నానో ఒక మాట ఏనండి. ఇక్కడ ఎక్కువే నేను కట్ ఆఫ్ ఇచ్చాను, 60 వైజ్గా ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే మాక్సిమం 60+ వచ్చిన ముందు గుండె ధైర్యంగా ఉండండి.
57, 58 వచ్చిన వాళ్ళు ఏంటంటే వస్తుందా రాదా అనే ఒక డైలమాలో కాకుండా సర్టిఫికేట్ వెరిఫికేషన్ మీరు రెడీ చేయండి. ఈ అనుభవం మనకి ఏంటంటే నెక్స్ట్ దానికి ఇంకా స్పిరిట్ని పెంచుతుంది, స్పోర్టివ్నెస్. అంటే మనకి ఇంకా నేను ఇంకా బలంగా ప్రిపేర్ అవ్వాలి, ఇంకా గొప్పగా నేను ప్రిపేర్ అవ్వాలనే విషయాన్ని మనకి దృఢపరుస్తుంది. నెక్స్ట్ చిత్తూరుకి వచ్చేసరికి 349 పోస్టులు ఓపెన్లో ఉన్నాయి కాబట్టి ఇక్కడ మన కట్ ఆఫ్ 75+ వరకు తీసుకోవచ్చు. ఎందుకంటే మాక్సిమం అందరికీ కూడా 70sలో వచ్చాయి కాబట్టి 70 అంటే మన 70 అనుకున్నా కూడా ఎక్కువే కట్ ఆఫ్ తీసుకుందాం. ఇక నేను షెడ్యూల్ ట్రైబ్స్కి నేను ఇక్కడ 60+ ఇచ్చినప్పటికీ కూడా ఒక 57, 58 కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. దాన్ని మీరైతే మాత్రం ఎవరు తప్పుగా అనుకోకండి. గ్యారంటీగా ఇవే కట్ ఆఫ్ ఉంటుందనేసి అయితే చెప్పలేం, వీటికన్నా ఇంకా తక్కువ ఉండొచ్చు. కాకపోతే ఎక్కువ వేసుకోండి, మనం కొంచెం హ్యాపీగా సేఫ్ జోన్లో ఉండొచ్చు. అది ఇప్పుడు 349 పోస్ట్ ఉన్నాయి కాబట్టి 75+ అనేది కట్ ఆఫ్గా మనం చూసుకోవచ్చు. రిజర్వేషన్స్ అయితే 68%, ఎస్సీ కేటగిరీ అయితే 65+, అలాగే ఎస్టీ వాళ్ళు 62+ ఉంటే వీళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఈజీగా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ కడప జిల్లాకు వచ్చేసరికి 103 అంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, 77 ఉన్నది. ఇక్కడ 219 పోస్టులు ఉన్నాయి కాబట్టి 70+ గ్యారంటీగా బీసీ వాళ్ళకి 100 అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఎస్సీకి 65+, ఎస్టీకి 62+ ఈ రేంజ్లో ఉండొచ్చు. నెక్స్ట్ మన నెల్లూరు చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి, 42 పోస్టులే ఉన్నాయి. 42 పోస్టులే ఉన్నాయి కాబట్టి ఇక్కడ కట్ ఆఫ్ అనేది కొంచెం ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అంటే 78+ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది, 78+ రావాలి. అదే బీసీకి 72+, ఎస్సీ 65+, ఎస్టీ 62+ ఈ రేంజ్లో ఉంటుంది. నెక్స్ట్ ప్రకాశం కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి కాబట్టి 41 పోస్టులే కాబట్టి అయితే 80+ ఖచ్చితంగా 80+ అనేది ఉండాలి. ఓపెన్లో కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి అయితే 125 అనేది టోటల్ పోస్టులు. బీసీ 76+ ఖచ్చితంగా ఉండాల్సిందే. అలాగే ఎస్సీ 68+, ఎస్టీ 65+ ఈ రేంజ్లో అనేవి ఉంటున్నాయి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వచ్చేసరికి 200 ఓపెన్లు అంటే ఓపెన్లో 200 పోస్టులు ఉన్నాయి కాబట్టి ఇంచుమించుగా ఈ కట్ ఆఫ్ కూడా 75+ దగ్గరలో ఉంటుంది. సరే ఏంటి సార్ 200 మందికి 75+ వస్తాయంటే వచ్చేయండి. ఎందుకంటే 7 సంవత్సరాల డిఎస్సి లేకపోవడం వల్ల ఒక్కొక్కరు కూడా ఉపవాసం ఉన్న పుల్లుల వల్లే చదువుకొని వచ్చారు. మరి ఇంత ఖచ్చితంగా చదివారు కాబట్టి ఈసారి కట్ ఆఫ్ మార్క్స్ చాలా వరకు ఇంక్రీజ్ అయ్యాయి. విజయవాడలో 2 అమ్మాయిలు 94, 91 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే మనం చూసుకున్నట్టయితే గుంటూరు 188 పోస్టులకు వచ్చేసరికి 524 టోటల్కి వచ్చేసరికి ఓపెన్లో 75 కట్ ఆఫ్ ఉంటుంది, బీసీలో 70+ ఉంటుంది, ఎస్సీ 68+ ఉంటుంది, ఎస్టీ వాళ్ళకి 60+ ఉంటుంది. నెక్స్ట్ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి ఇందులో కూడా ట్రైబల్ వెల్ఫేర్ పోస్టులు కలిపిగానే చెప్పుకున్నాను. 188 ఓపెన్లో ఉంటే 524 టోటల్ పోస్టులు అయితే ఇక్కడ కూడా ఓపెన్ 75% కట్ ఆఫ్ ఉండొచ్చు. బీసీ కూడా 70+, ఎస్సీ 68+, ఎస్టీ 60+. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా కూడా 164 ఓపెన్లు ఉంటాయి, 434 అనేవి టోటల్ పోస్టులు అయితే ఇక్కడ కూడా 75+ ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఉంటుంది. బీసీ రిజర్వేషన్ 70+ ఉంటుంది, ఎస్సీ రిజర్వేషన్ 65+ ఉంటుంది, ఎస్టీ రిజర్వేషన్ 60+ ఉంటుంది. అలాగే విశాఖపట్నం చూసుకున్నట్టయితే విశాఖపట్నంకి ఓపెన్ కేటగిరీ 188 వరకు ఉన్నాయి. సార్ ఏంటి సార్ 188 వరకు ఎలా ఉన్నాయంటే 335 పోస్టులు షెడ్యూల్ ట్రైబ్స్ వాటిని ఆశ్రమ పాఠశాలలు అట్లని కూడా కలుపుకొని మొత్తంగా 108 ఓపెన్ కేటగిరీలో ఉన్నాయి. అవన్నీ కూడా 574 పోస్టులు. ఈ 500 మొత్తం ఇప్పుడు ఇందులో కొంచెం పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మన కట్ ఆఫ్ని కూడా 75+ ఓపెన్లో చూడొచ్చు. ఓపెన్లో 75+ కట్ ఆఫ్ మనం చూసుకోవచ్చు. అలాగే బీసీ రిజర్వేషన్లో 68+ వచ్చిన వాళ్ళకి పక్కగా జాబ్ వచ్చే ఆస్కారం ఉంది. ఎస్సీ 65+, ఎస్టీ 60+. మరి ఒకసారి చూడండి, ఎస్టీకి ఇక్కడ 60+ అని మాత్రమే కాదు 57, 58 వచ్చిన వాళ్ళకి కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి మీరు రెడీ అయిపోండి, ఆగిపోవద్దు. పక్కా ఇదైతే నేను గ్యారంటీ చెప్తున్నా. నెక్స్ట్ విజయనగరం వచ్చేసరికి 80 పోస్టులు మాత్రమే ఉన్నాయి. 270 పోస్టులు అనేవి టోటల్ పోస్టులు లెక్కేసుకుంటే ఓపెన్లో 80 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఓపెన్ కట్ ఆఫ్ ఇది 80+ ఉంటుంది. విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ కట్ ఆఫ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఇంటికి ఒక ప్రభుత్వ ఉద్యోగి ఖచ్చితంగా అంటే అంత కసిగా చదువుతుంటారు. అలాగే 80+. ఇక్కడ మన బీసీ రిజర్వేషన్లో చూసుకుంటే 75+, ఇంకా తిరిగే లేదనమాట, మొత్తం టాప్ అక్కడే ఉంది. ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్కి వచ్చేసరికి 65+, ఎస్టీస్కి వచ్చేసరికి 60+గా మనం చూడొచ్చు. ఇంకా శ్రీకాకుళంకి వచ్చేసరికి చాలా తక్కువ పోస్టులు, అన్నిటితో పోల్చుకుంటే ఇక్కడ చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. ఓపెన్లో 38 పోస్ట్స్. మరి టోటల్గా చూసుకుంటే 146 ఇంక్లూడింగ్ ఆశ్రమ పాఠశాలలో పోస్టులు కలుపుకోండి.
మరి ఇక్కడ కూడా 80+ వస్తే వీళ్ళందరికీ కూడా జాబ్ వచ్చినట్టే. 80.01 వచ్చినా కూడా వాళ్ళు హోప్స్ పెట్టుకోవచ్చు, గ్యారంటీ వాళ్ళకి జాబ్ ఉంటుంది. అలాగే బీసీ రిజర్వేషన్ లో చూసుకుంటే 75+ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఎస్సీకి వచ్చేసరికి 65+, ఇంకా ఎస్టీకి వచ్చేసరికి 60+ లో ఉన్న వాళ్ళకి జాబ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ కర్నూలు, ఇందాక మీకు చెప్పాను ఓపెన్. ఇక్కడ ఇందులో మళ్ళీ మనకి లోకల్, నాన్ లోకల్, ఎందుకంటే కర్నూలులో ఇంచుమించుగా మనకి 1817 పోస్టులు తీశారు కాబట్టి బయట జిల్లాల వాళ్ళు ఎక్కడైతే పోస్టులు తక్కువ ఉన్నాయో, అంటే నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాలు, అనంతపురం జిల్లాలు, శ్రీకాకుళం జిల్లాల నుంచి కూడా, విజయనగరం జిల్లాల నుంచి కూడా చాలా మంది ఏంటంటే కర్నూలులోని రాశారనమాట నాన్ లోకల్ గా. అయితే నాన్ లోకల్ గా ఇక్కడ మనకి ఓపెన్ లో టోటల్ గా 669 పోస్టులు ఉంటే అందులో నాన్ లోకల్ వరకు 133 పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటారు. అంటే వీళ్ళు ఈ టాప్ రేంజ్ లో ఉండాలన్నమాట. ఈ 133 అంటే ఈ 133 పోస్టులకి గాను ఖచ్చితంగా కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే 75+ ఈజీగా ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళకి 75+ ఉంటుంది. లోకల్ వాళ్ళకైతే 536 పోస్టులు ఉన్నాయి కాబట్టి 70+ వస్తే వాళ్ళకి జాబ్ గ్యారంటీ. ఇదైతే గుర్తుపెట్టుకోండి. నాన్ లోకల్ వాళ్ళకి 75+ వస్తే గ్యారంటీ జాబ్. ఇంకా బీసీ రిజర్వేషన్కి వచ్చేసరికి 75+, ఇంకా వీళ్ళకి కూడా 70 అంటే ఇంచుమించుగా 65+. బీసీ రిజర్వేషన్కి వచ్చేసరికి కర్నూలులో 65+ వచ్చిన వాళ్ళకి జాబ్ ఉంటుంది, చేతిలో ఉన్నట్టే, ఎందుకంటే చాలా వరకు పోస్టులు ఉన్నాయి. ఇంకా ఎస్సీ వాళ్ళకి అయితే 62+, ఎస్టీ వాళ్ళకి అయితే 60+. ఈ విధంగా మనం ఎస్జిటి కట్ ఆఫ్స్ అన్ని కూడా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్స్ అన్ని కూడా మనం చూసుకోవచ్చు. అయితే సరే ఇలాగే ఉంటాయా, ఇదే ఫైనల్ అంటే ఇది ఫైనల్ కాదు. ఇది నేను చాలా వరకు కూడా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్తో నేను మీకు ఇది చార్ట్ అనేది మీకు ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే మ్యాక్సిమం 1 or 2 మార్క్స్ అటు ఇటుగా ఉంటుంది తప్ప మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. అయితే మరొకసారి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ ఎస్టీ వాళ్ళకి 60+ మాత్రమే ఇచ్చాను కదా అని అంటే దయచేసి సోదరులకి గుర్తుపెట్టుకోండి, 57, 58 వచ్చినా కూడా వాళ్ళు రేస్లో ఉన్నట్టే. మీరు ఈ కట్ ఆఫ్ని చూసుకొని సార్ ఎంత ఉంటుందని, నేను ఎందుకు ఇది ఒకటి ఎక్కువే ఉండడానికి కారణం ఏంటంటే ఏదైనా సరే మనం ఇప్పుడు బయటికి ఊరు వెళ్ళినప్పుడైనా సరే ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా జేబులు పెట్టుకుంటాం, ఎందుకు, ముందుగానే మన దగ్గర ఉండాలి కాబట్టి. అలాగే నేను 1-2 మార్కులు ఎక్కువే ఉంచాను, కానీ కట్ ఆఫ్ అనేది ఇంకా 1-2 మార్కులు తక్కువే ఉంటుంది తప్ప ఇంతకు మించి అయితే ఎక్కడ ఉండదు. అందుకే మీకు 2 మార్కులు ఎక్స్ట్రా చేసి చెప్పాను. ఈ విధంగా ఉన్న వాళ్ళైతే గుండె ధైర్యంగా ఉండొచ్చు. ఇంతకన్నా తగ్గితే ఇంకా చాలా హ్యాపీ, చాలా మందికి కూడా మంచి లైఫ్ ఉంటుంది. ఈ టీచర్ ఉద్యోగం అందరికీ కూడా ఒక ఆశయం కాబట్టి, కళ కాబట్టి, మీ కళ నెరవేరే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. మీ అందరికి కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.